హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈరోజు వీడియోలో క్యాన్వా యాప్లో ఒక టెక్స్ట్కి ఎలా ఒక యూఆర్ఎల్ విత్ వెబ్సైట్ కావచ్చు, వాట్సాప్ లింక్ కావచ్చు, లేదా ఏదైనా లొకేషన్ లింక్ కావచ్చు, ఇలాంటి దాన్ని మనం ఎలా దానికి యాడ్ చేయాలి. ఇది అవసరం ఎప్పుడు వస్తుందంటే, సపోజ్ మీరు ఒక పోస్టర్ తయారు చేస్తారు మీ బిజినెస్ది. అందులో మీరు వాట్సాప్ నెంబర్ పెట్టారు, లేదా మీది వెబ్సైట్ పెట్టారు. సో ఆ లింక్ దానికి మనము అటాచ్ చేయాలి. సో అది వాట్సాప్లో వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు దాని ఆ లింక్ పైన క్లిక్ చేసి, లేదా కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే వాళ్ళకి మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలాగే ఒక బర్త్డే ఇన్విటేషన్ పంపించారు, అందులో మీరు లొకేషన్ యాడ్ చేయాలనుకోండి. సో ఆ లొకేషన్లో మీరు లొకేషన్ని గూగుల్ నుండి కాపీ చేసి అందులో పేస్ట్ చేయొచ్చు. సో దట్ రిసీవర్స్ వాళ్ళ లొకేషన్ చేర్చడానికి దాన్ని క్లిక్ చేసి మీ దగ్గరికి రావచ్చు. లేదా ఇంకేం అవసరం రావచ్చు, వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ లింక్ కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు వాట్సాప్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి ఇది లింక్ ఏదైనా కావచ్చు, ఎనీ యూఆర్ఎల్ అదేదో ఒక యూట్యూబ్ వీడియోకి అయి ఉండొచ్చు, యూట్యూబ్ లింక్ అయి ఉండొచ్చు. ఎనీ యూఆర్ఎల్ లింక్ మీరు ఈ టెక్స్ట్లు కానీ యాడ్ చేయడానికి ఎలా అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్గా నేను ఒకటి బర్త్డే ఇన్విటేషన్ తీసుకున్నాం. ఇందులో తీసుకున్నాం. ఇందులో ఏంటి, ఇక్కడ ఆర్ఎస్విపి లొకేషన్ ఉంది, ఎనీ సిటీ ఉంది. ఇక్కడ మనము దీని కిందనే మనం ఇంకోటి యాడ్ చేద్దాం. ఇక్కడ లొకేషన్ అని యాడ్ చేద్దాం. ఇక్కడ ఓకే, లొకేషన్ అని యాడ్ చేద్దాం. ఇక్కడ క్లిక్ హియర్, క్లిక్ హియర్ ఫర్ లొకేషన్, క్లిక్ దిస్ ఫర్ లొకేషన్ అని పెడదాం. ఇక్కడ పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకొంచెం కిందకి లాగా. సో ఇక్కడ ఇది లొకేషన్ పెట్టారు. దీనికి మీరు లొకేషన్ యాడ్ చేయాలంటే ముందు మీరు గూగుల్కి వెళ్ళిపోయి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్కి వెళ్దాం. ఇక్కడ గూగుల్కి వెళ్ళిపోయి ఏదైనా హోటల్ అనుకుందాం, సితారా హోటల్ అనుకుందాం. సితారా హోటల్ లొకేషన్ సితారా గ్రాండ్ అనుకుంటే, లేదా అది ఈవెన్ మీ హోమ్ లొకేషన్ కూడా ఉండొచ్చు, ఇంటి లొకేషన్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాం అనుకోండి. మనం ఇక్కడ దీన్ని మీరు మ్యాప్లో ఓపెన్ చేస్తే ఇక్కడ షేర్ అని వస్తుంది, చూసారా? ఈ షేర్ను తీసుకోండి, ఈ లింక్ తీసుకొని కాపీ లింక్ తీసుకొని మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేయండి. క్యాన్వాలోకి వచ్చేసి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లింక్ అని వస్తుంది, కంట్రోల్ K. ఇక్కడ క్లిక్ చేసి మీరు తీసుకున్న ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత డిస్ప్లే మీద లింక్ వస్తుంది. ఇక్కడ దీన్ని లింక్ చేయండి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ లింక్ కనిపిస్తుంది మీకు _. సో దీన్ని మనం షేర్ చేసినప్పుడు వాళ్ళు వాట్సాప్లో కానీ ఎక్కడైనా ఇది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు ఆ లొకేషన్ వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు దాన్ని ఆ లొకేషన్ చూసుకోవచ్చు, గూగుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మీరు దేనికైనా యాడ్ చేయొచ్చు, ఏ టెక్స్ట్కైనా యాడ్ చేయొచ్చు. దాని డీటెయిల్స్ ఏదైనా లింక్ పెట్టాలన్నప్పుడు, లేదని ఈవెన్ ఏదైనా వీడియో యాడ్ చేయాలని కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఈ లింక్కి దీనికి మీరు ఒక యూట్యూబ్ లింక్ అటాచ్ చేయాలనుకోండి, మీరు యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళుకొని యూట్యూబ్లో ఏదైనా ఒక జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, అదే మీకు ఏదైనా కావచ్చు. అది బర్త్డే ఏదైనా మీద ఆల్రెడీ ఉండుంటే, ఒకవేళ మీరు ఏదైనా వీడియోని మీరు అటాచ్ చేయాలనుకుంటే మీరు ఆ వీడియోకి వెళ్ళిపోయి ఇట్లా షేర్కి వెళ్ళండి, ఇది కాపీ చేయండి, ఇక్కడికి వచ్చేసి దీన్ని రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ జస్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి. బస్ మీరు దీన్ని డౌన్లోడ్ చేస్తే మీకు ఆ లింక్ కనిపిస్తుంది. ఇలా మీరు లింక్స్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూడండి, ఈవెన్ ఎనీ ఎలిమెంట్స్ కూడా మీరు లింక్ యాడ్ చేయొచ్చు. కంట్రోల్ K, ఏ ఎలిమెంట్కైనా మీరు చేసుకోవచ్చు. ఓకే, హెడ్డింగ్ చేసుకోవచ్చు, దేనికైనా మీరు లింక్ యాడ్ చేసుకోండి. సింపుల్ కంట్రోల్ K నొక్కండి, ఆ డీటెయిల్స్ ఇది క్లిక్ చేయండి. దేనికి లింక్ చేయాలో కంట్రోల్ K అని కొడితే మీకు మెసేజ్ వస్తుంది. లేదంటే రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ మీకు లింక్ అని వస్తుంది, దీంట్లో మీరు యాడ్ చేసేయండి. దట్స్ ఆల్. సో ఈ రకంగా మీరు మీ వెబ్సైట్ లింక్స్ కానీ, లొకేషన్ లింక్స్ కానీ, వీడియో లింక్స్ కానీ మీరు ఇందులో పెట్టి షేర్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి. డాక్యుమెంట్లో ఈ డాక్యుమెంట్ ఏదైనా కావచ్చు, అది బర్త్డే కావచ్చు, ఫ్లైయర్ కావచ్చు, బ్రౌచర్ కావచ్చు, లేకుంటే ఏదైనా పోస్టర్ కావచ్చు. మీకు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మా ఛానల్ని.
సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇంకేమన్నా మీకు కొత్త వీడియోలు కావాలనుకుంటే మీరు ఇందులో కామెంట్ చేయండి. లేదంటే ఇందులో ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. థాంక్ యూ. సీ యూ అగైన్.